అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నియో న్యూస్. ఈరోజు హైదరాబాద్ మొత్తం కూడా పసుపు రంగు పూసుకొని ఉంది. ముఖ్య కారణం ఏంటంటే దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ఈరోజు హైదరాబాద్ నగరానికి అయితే రావడం జరుగుతుంది. ఈరోజు దానికి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా ఏర్పాట్లు చేసింది, దానికి సంబంధించి పార్టీ క్యాడర్ కూడా మనతో ఉన్నారు తెలుసుకోవడానికి. ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి అనూప్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు, భారీ ఏర్పాట్లు అయితే చేశారు, ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది కార్యక్రమం? నాలుగోసారి రాక్షస పాలన అంతమందించి తాడేపల్లి ప్యాలెస్ని పలగొట్టి ఘన విజయం సాధించి మొత్తం ల్యాండ్ స్లైడ్ విక్టరీ చేసేసి దేశం వ్యాప్తంగా ఒక ముఖ్యమైన నాయకునిగా మరొకసారి కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడిని మా తెలంగాణ పసుపు సైనికులు చూడబోతున్నారు. ఎంతో ఆనందంగా ఉన్నది. ఆయన కోసం ఒక గజమాలతో ఏర్పాటు చేసుకొని మొత్తం పసుపుమయం. మీరు ఈ నుంచి చూస్తే పిఎన్టీ కాలనీ నుంచి, దాని తర్వాత వై జంక్షన్, ప్రగతి భవన్, పంజాగుట్ట సర్కిల్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాడ నుంచి రోడ్ నెంబర్ 65 టు లెఫ్ట్ మా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేదాకా మొత్తం పసుపుమయమైంది. మరొకసారి ఎల్లో సింహం అని ఏదైతే మనం అన్నామో ఆ ఎల్లో సింహం తెలంగాణ గడ్డపైన ఈరోజు అడుగుపెట్టబోతున్నాడు. ఇక్కడే పుట్టిన పార్టీ, ఇక్కడే పెరిగిన పార్టీ, ఇక్కడనే ఆయనకు అభిమానించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఎన్నడూ కనీవిని రీతిలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చేసేసి జంక్షన్లో జామ్ చేసిన పరిస్థితి కూడా మీరు హైదరాబాద్లో చూశారు. ఈరోజు అదే విధంగా మా తెలుగు యూత్ అనే కానీ, తెలుగు మహిళనే కానీ, దాని తర్వాత టీఎన్ఎస్ఎఫ్ కానీ, దాని తర్వాత సిబిఎన్ ఫారం కానీ, ఐటీ వింగ్ కానీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం కానీ, ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ అన్ని అనుబంధ సంస్థలు మొత్తం ఏకమై ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకనికే బేగంపేట వేదికగా అందరూ తండోపతండాలుగా తరలిస్తున్నారు. నాకు తెలిసి మా పార్టీ క్యాడర్ కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, తెలుగు జాతి గౌరవాన్ని ఆయన కాపాడాడు, తెలుగు జాతి ఖ్యాతిని ఈరోజు మరొక్కసారి జాతీయ స్థాయిలో పెట్టింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలకడానికి తండోపతండలుగా బయట ఆయనను అభిమానించి ఐటీ ఉద్యోగులు కూడా ఈరోజు నాకు తెలిసిన న్యూస్ ఏంది అని అంటే హాఫ్ డే లీవులు పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు పసుపు జెండాలు పట్టుకొని ఇక్కడ దాకా భారీ కాన్వాయ్తో కూడా వస్తున్నారని చెప్పి సమాచారము. సో ఈవినింగ్ మాత్రము మరొక్కసారి హైదరాబాద్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అదేవిధంగా రేపు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు జ్యోతిరావు పులే భవన్లో మాట్లాడుతున్నారు. దాని తదంతరం బైక్ ర్యాలీతోని, ఆనంద హేళలతోని మా నాయకులు, మా మహిళామణులు, మా కార్యకర్తలు, మా యువకులు ఆనాడు ఎప్పుడైతే గచ్చిబౌలి స్టేడియం స్పోర్ట్స్ కోసం కట్టించాడో యువకులు ఆ రోజు ఇప్పటిదాకా ఆతృతకు చూస్తున్నారు. మా నాయకుడు అప్పుడు ఏషియన్ గేమ్స్ ఇక్కడ చేపించాడు, ఇప్పటిదాకా ఇక్కడ ఏం గతి లేదు, స్థితి లేదు. సో మరొకసారి తెలుగుదేశం పార్టీ పునర్వైభవం దిశగా తెలంగాణలో పుంజుకోవాలని చెప్పి ఆలోచించి యువకులు కూడా కేరింతలతో ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు మాత్రం ఒక చారిత్రాత్మక ఘట్టం మీరు హైదరాబాద్లో చూడబోతున్నారని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి కొంతమంది మహిళా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు హైదరాబాద్కి, చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు, బైక్ ర్యాలీ కూడా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మహిళలుగా మీ యొక్క అభిప్రాయం ఏంటారు? నేను స్టేట్ మహిళా ఉపాధ్యక్షురాలు. ఈరోజు మా బాబు గారు వస్తున్నారంటే హైదరాబాద్లో ఒక పండగ వాతావరణం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ని ఎవరు ఇంతగానో తీర్చిదిద్దారంటే ఏ ఒక్క పౌరుడు, ఏ ఒక్క ప్రజలు కూడా మర్చిపోరు. మా బాబు గారు చేసిన అభివృద్ధి ఇక్కడ ఉంది. తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదు. అందరూ దోసుకొని పక్కగా పోతున్నారు తప్ప రానున్న రోజుల్లోని మళ్ళీ మా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వచ్చేసారి కూడా మాకు అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు తప్ప చేసే పనులు లేవు. ఈరోజు మా అధినాయకుడు హైదరాబాద్కి ఈ బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నాడంటే తండోపతండాలుగా వస్తున్నారు. బయట కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రోటోకాల్ ఉన్నోళ్ళే లోపల పంపిస్తూ ఉంటున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఏ జంక్షన్లో చూసినా కూడా పసుపుమయం అయిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన కోసము స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారు, ఐటీ ఉద్యోగులు. ఆయన లాస్ట్ టైం మనం జైల్లో ఉన్నప్పుడు చూసినట్లయితే హైదరాబాద్లోనే ఎక్కువ చాలా అంటే చాలా ఘోరంగా ధర్నాలు అవి జరిగినాయి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా. అంటే ఆయనని అభిమానించే నాయకులు తెలంగాణలో వేలల్లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అంటే తెలంగాణలో పుట్టింది, ఆంధ్ర పార్టీ అంటారు. ఇది ఆంధ్ర పార్టీ కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఫస్ట్ ఇక్కడే పార్టీ పుట్టింది, ఇక్కడే నిలదొక్కున్నారు. బాబు గారు ఇక్కడే అభివృద్ధి చేశారు. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు. ఈరోజు ఏ ఒక్క నాయకుడైనా ఆంధ్ర పార్టీ అనేవాడు ఎవడైనా సరే చంపపెట్టుగా చెప్పవలసిన సమాధానం ఒకటే, మా పార్టీ ఇదే గడ్డ మీద పుట్టింది, ఇదే గడ్డ మీద నిలదొక్కుంటుంది, మళ్ళీ కూడా నిలదొక్కుంటుంది, మళ్ళీ అధికారంలోకి వస్తారని గట్టిగా చెప్తున్నాం. ఈరోజు ఎవరైతే మా యువకులతో పాటు
ఆ మహిళా మనులు కూడా చాలామంది వస్తున్నారు. చాలా అంటే చాలా భారీ సంఖ్యలో. ఒక అరగంట నుంచి గంట వ్యవధిలోనే మీకు ఎయిర్పోర్ట్ ఎక్కడా కూడా ఖాళీ ఉండదు. అంటే బాబు గారు అంటే అంత ప్రాణం ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా చదువుకునే యువకులు, చదువుకునే అమ్మాయిలు అందరూ కూడా వస్తున్నారు. మీరు చూస్తే మీ న్యూస్ ఛానల్లో వేయడానికి కూడా సరిపోదు. ఇంకొక విధంగా అనుకోకండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రానికి కాదు ప్రపంచానికి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మా అధినాయకుడు. మేము ఇంతకన్నా చెప్పేదే ఉండదు, మీ అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో కూడా ఇంత ఎత్తున భారీ కార్యక్రమాలు చేశారంటే రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నాయంటారా? భవిష్యత్తులో ఖచ్చితంగా మేము పుంజుకునే ఉందా కాదు ఉంది. బీఆర్ఎస్ అనేది అట్టడికి వెళ్ళిపోయింది. లాస్ట్ టైము ఏముంది టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏముంది, ఏం లేదని మాట్లాడిన కేసీఆర్ కూడా ఈరోజు మొత్తం అట్టడికి వెళ్ళిపోయారు. అంటే మా పార్టీని ఎవడు కూడా తొక్కలేడండి. నాయకులు పోయి ఉండొచ్చు, కార్యకర్తలు ఉన్న నాయకులు ఇలా అలాగే ఉన్నారు. పార్టీలో 40 ఏళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. కాబట్టి మా పార్టీ పుంజుకోవడానికి ప్రజల్లో గుండెల్లో మా పార్టీ ఎప్పుడు స్థిరస్థాయిగా నిలబడి ఉంటుంది. కాబట్టి మా నాయకులు అనేది గట్టి నాయకత్వం బయటకు వస్తే ఈజీగా మా పార్టీ అనేది పుంజుకుంటుంది. దీన్ని ఎవరు చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. మేము ఒక్కోసారి కూడా గట్టిగా చెప్తున్నాం. బీఆర్ఎస్ మమ్మల్ని ఎంత తొక్కుదామని చూస్తుందో మొత్తం పాతాళానికి వెళ్ళిపోయింది. మేము మళ్ళీ అదేవిధంగా అంతే స్పీడ్తో మేము కూడా పైకి వస్తాం. మేము మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. మా పార్టీ అధికారంలో రావడానికి కూడా ఛాన్స్ ఉంది. మరి కొద్ది నిమిషాల్లో బాబు గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా తరలి రావడం జరిగింది. అయితే ఈ సమయంలో ఎవరైతే కార్యకర్తలు వచ్చారో బాబు గారికి ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నాం. మేడం చెప్పండి, ఈరోజు బాబు గారు మరికొద్ది నిమిషాలు రాబోతున్నారు. మీ యొక్క స్పందన ఎలా ఉండబోతుంది? మీరు చూస్తూ ఉన్నారు కదా, ఒక పండగ వాతావరణం నెలకొల్లింది ఈరోజు తెలంగాణ గడ్డ మీద. బాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు మేమందరం కూడా ఇదే గడ్డ మీద ప్రొటెస్టులు చేస్తూ బయటకు వస్తే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, అప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో దాన్ని చేయడానికి ఇష్టపడలేదు. ఆ రోజు మేము అనుకున్నాం ఒక దృఢ సంకల్పంతో మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు వద్దన్నారో ఇక్కడే ఒక ర్యాలీగా మా నాయకుని ముఖ్యమంత్రిగా చేసి తీసుకురావాలని అదే దృఢ సంకల్పంతో మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో వర్క్ చేయడం జరిగింది. మా నాయకుని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి ఎంతోమంది ఈరోజు ఆయనకి భారీగా వెల్కమ్ చేయడానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా కూడా ఉంది ఈరోజు. మరికొద్ది నిమిషాల్లో బాబు గారు రాబోతున్నారు. ఇక్కడికి ఎంతో మంది తరలి వచ్చారు. ఇందులో భాగంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పార్టీ వాళ్ళమేనండి. రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం తెలంగాణ. బాబు గారు ఇప్పుడు మరికొద్ది నిమిషాలు రాబోతున్నారు. ఈ యొక్క స్వాగత ఏర్పాట్లు అన్ని కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా స్వాగతం చేయబోతున్నారు బాబు గారికి? బ్రహ్మాండంగా ఉందండి. ఆయనకు స్వాగతం పలికేది మాకేం కొత్త కాదు. ఆయన ప్రతిసారి పాదయాత్రలు చేసినప్పుడు ఆయన అప్పుడు స్వాగతం పలికాము. మొన్న జైలు నుండి వచ్చినప్పుడు స్వాగతం పలికాము. ఈరోజు స్పెషల్గా ఎలా ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కు మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి స్పెషల్గా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు అమరావతిలో. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం మొత్తం పార్టీ మొత్తం ఇక్కడే ఉంది. ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చాను. ఆ భగవంతుడు లాగా ఆయన ఈరోజు మన ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడు. ఆయన మనిషి అంటే ఎవరు అసలు అనుకోరు. ఆయన భగవత్ స్వరూపం ఉంది. ఆయన ఒంట్లో, ఆయన కంట్లో భగవత్ స్వరూపం ఉంది. భగవంతుడు లాగానే దిగుతాడు. ఆ వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఆయన చూడడానికి మేము వచ్చాము. ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలి. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు. కష్టానికి నష్టానికి ఓర్చి ఈరోజు అంత ధైర్యంగా నిలబడి ఆ కష్టాల్లో నుంచి బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఆయన ఈరోజు సంతకం చేసి హైదరాబాద్కు తొలిసారి అడుగు పెడుతున్నారు. చాలా సంతోషంతో మేము వచ్చాము ఆయన చూడడానికి. నేను ఆ విజన్ ఉన్న నాయకుడు చూడడానికే ఇంత జనం వచ్చారండి. ఇది ఒకటే కాదు, ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం వాళ్ళ ఇంటి వరకు జనాభా అసలు మామూలుగా ఉండరు చూడండి. ఎందుకంటే ఆ లీడర్ అలాంటి వాళ్ళు లీడరు, ఏ ప్రపంచంలో లేనటువంటి లీడరు, ఎవరు చెయ్యరు కూడా. ఆ భగవంతుడు ఆయనకు ఆ స్వరూపం ఇచ్చారు. మేడం మీరు చెప్పండి, ఏదైతే తెలుగుదేశం ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఎన్నో ర్యాలీలు చెప్పడం జరిగింది బాబు గారు అరెస్ట్ అయినప్పుడు, ఇప్పుడు అదే వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రి హోదాలో. మీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? 4సారి ముఖ్యమంత్రి వచ్చింది, మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయబోతున్న నేపథ్యంలో మహిళా మనులు, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ క్యాడర్ మొత్తం కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉంది. మరిన్ని విశేషాలతో మరోసారి మీ ముందుకు వస్తాం.